నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్, వివల్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి 4 స్టార్ కమెడియన్స్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ శ్రీనివాస్ రెడ్డి, రజిత, రఘుబాబు అండ్ గుండు హనుమంతరావు. సో ఐఎమ్ సో హ్యాపీ. మీరు? నాకు కూడా చాలా హ్యాపీ. నిజం చెప్పు. షో కన్నా మీతో కలిసి గేమ్ ఆడుతున్న ఒక కిక్. మేము వెయిట్ చేస్తోంది సాయి కుమార్ గారు ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే సాయి బ్రదర్ వచ్చినట్టుగా అనిపిస్తోంది నాకు. అబ్బా, ఇక్కడే ఓ నాటేశాడు, ఇక్కడే ఓ నాటేశాడు. అంత కాకపడితే ఇచ్చారు 5 lakhs. టాలెంట్ ఉండాలి అంతే. నిజమైన నేను చెప్పేది నిజం. మీరు రోజు రోజుకి వయసు తగ్గిపోతుంది. రజిత్ గారు చెప్పండి. 5 ఏళ్ల తర్వాత మీ పొజిషన్ ఎలా ఉంటుంది? అంటే ఆర్టిస్ట్ గానే ఉంటాను కానీ ఏజ్ పెరుగుతుంది అని ఇచ్చింది ఆవిడ. కానీ ఆవిడ నేను ఎప్పుడు అమ్మ రాజీనామాని చూస్తూనే ఉన్నాను, అలాగే ఉంది. 5 ఏళ్ల తర్వాత ఏమైనా మారుతుందా? ఇంకా అలాగే ఉంటుంది. ఈ అమ్మాయి రాజీనామా చేయదు. గుండు గారు మొత్తం పంచెస్ మీద పంచెస్. ఇలా మామూలుగా ఉండదు ఒక్కొక్కరికి. అంతేనా? గుండు ఆసిపోయింది ఒక్కొక్కరు. సుసీను, అసలు చూస్తున్నావా మా గేమ్ షో? నేను బాగా చూస్తూ ఉంటాను. ఈ మధ్య మాకు అరకులో ఓ షూటింగ్ అవుట్డోర్ పడింది 1 నెల రోజులు. మాకు అరకులో ఓన్లీ టీవీ ఈవినింగ్ తర్వాత. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏమి లేవు నాకు ఈవినింగ్ టైంలో. ఉన్నా చెప్పలేదు. అబ్బా, వావ్ ప్రోగ్రామ్ ఒకటి చూస్తా బాగా ఎంజాయ్ చేసేవాడిని, సరదా చూసేవాడిని. ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తాను అనుకున్నాను కానీ ఇంత త్వరగా చేస్తాను అనుకోలేదు. సో రఘు, నాన్నగారు సినిమా ఇండస్ట్రీలో ఉండడం అది పక్కన పెడితే అసలు నువ్వు ఎప్పుడైనా అనుకున్నావు ఆర్టిస్ట్ అవుతాను అని? నెవర్. నిజంగానా? అస్సలు. నేను మంచి ప్రొడ్యూసర్ కావాలనుకున్నాను. చేసావుగా సినిమాలు? కన్నడలో చేశాను. తీసావు సినిమాలు? నాన్నగారి సినిమాలు కోఆర్డినేట్ చేశాను. సో గుండూజీ చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్? చూస్తున్నా. నచ్చిందా? బాగా. నిజం చెప్పండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం యాంకరింగ్ చేయడం. నేను నిజంగా చెప్పాలంటే ప్రోగ్రామ్ కంటే కూడా ప్రోగ్రామ్ కంపేర్ చేసే విధానం బాగుంది, లైవ్లీగా ఉంది. కానీ రఘు, ఒక స్టేట్మెంట్ నీకు చెప్పాలి. నేను చాలా ఫీల్ అయ్యాను, మరి నువ్వు ఎంత ఫీల్ అవుతావు ఇప్పుడు నీ ఎక్స్ప్రెషన్లో నాకు తెలియాలి. శ్రీనివాస్ రెడ్డి చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. ఇతను అంటాడు, ద గ్రేట్ శ్రీనివాస్ రెడ్డి, ద వుడ్ బి నంది అవార్డ్ విన్నర్, రఘుబాబు గారు పక్కన ఈ ప్రోగ్రాం చేయటం నేను చాలా బాధపడ్డ సందర్భం అంటున్నాడు. ఇవన్నీ రివీల్ చేస్తానని తెలియదండి నాకు. రివీల్ చేయకపోతే ఏం చెప్పేవారు? ఇంకే రాశాడు చెప్పండి. మొత్తం నా గురించి రాశాడు. ఇప్పుడు ఏంటిది నాకు తెలియాలి. ఇప్పుడు అంటే నువ్వు ఎక్కువ గెలుస్తావనా లేకపోతే కాంపిటీషన్ అనా? మనందరం ఒక ఏజ్ గ్రూప్ అన్నారు సార్. మేమంతా కాంబినేషనే గానీ కాంపిటీషన్ అనుకోవట్లేదు. హనుమంతరావు గారు ఉంటే కొటేషన్స్ అన్ని గుండు గుళికలు అంటారు. గుండు గారు, అసలు ఈ శుభ సందర్భంలో మీరు ఎప్పుడు పాడుతుంటారు కదా, భలే మంచి రోజు, ఒకసారి అలా అనండి. ఇది నాకు పక్కన సంగీతం ఉంటే నా పాట చెల్లుబాటు అయిపోతుంది. అంటే వాయించే వాళ్ళు పాడేస్తుంటారు. అలా కాదు, అలా కాకుండా నేను ఒక్కడే పాడాను అనుకోండి, చెల్లుబాటు అవుతుంది. అంటే సెల్లు పట్టుకుని అందరూ వెళ్ళిపోతుంటారు, ఏదో ఫోన్ వచ్చినట్టుగా. అయినా అనాలి మీరు.
ఎందుకంటే సీను రాగానే లోపల ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడు అబ్బా అన్నాడు. సంగీత విద్వాంసుడు ఉన్నాడు. విద్వాంసుడు. నేనన్నాను బాలమురళీకృష్ణ గారి గురువు అన్నాను. ఎవరండి? ఆయన బాలమురళీకృష్ణ అయితే నేను పాలమురళీకృష్ణని. పాలు తాగుతున్నాండి అనమాట. ఎన్నొద్దు కానీ ఒక పాట పాడ. భలే మంచి రోజు పసందైన రోజు వావ్ ప్రోగ్రామ్ లో అందరూ కలిసిన రోజు. ఏం రచయిత కూడా ఉంది. ఆ? ఓ రచయిత కూడా ఉంది. రచయిత మన మల్లెమాల గారి లాగా ఆసు కవిత్వం గుండుమాల. అన్ని గుండుమాలాట. ఓకే గుడ్. సో భలే మంచి రోజు అన్నారు కాబట్టి ఇది మంచి రోజు అవ్వాలి మీకు, నాకు, మనందరితో పాటు ఈరోజు ఈటీవీ వ్యూవర్స్ అందరికీ మీరు కిక్ ఇవ్వాలి. సో రెడీయా? Ready. స్టార్ట్ చేద్దామా? Right. సో నార్మల్గా ఏ గేమ్ షోలో అయినా గెలిచిన తర్వాత డబ్బులు ఇస్తారు, కానీ మీకు మేము ముందే ఇచ్చేస్తున్నాం. సాయన్న ఒక చిన్నది ఏంటంటే నేను ఇక్కడ ఆడదలుచుకోలేదు. ఏ ఆ అమ్మాయిని ఆడిచ్చి నేను డబ్బులు పంచుతుంది, ఎందుకంటే రిటర్న్ తీసుకెళ్ళడం ఎక్కువ ఉంటది కదా ఈ కన్నా. ఆ అమ్మాయిని ఇక్కడ పెట్టండి, నేను డబ్బులు కరెక్టే, కానీ మీరు బాగా ఆడితే తీసుకెళ్తాం. ఓహో నువ్వు నిజంగానే బాగా ఆన్సర్ చెప్పేసావు అనుకో, నాకు ఎందుకు ఈరోజు అనిపిస్తుంది నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు, నువ్వు బాగా నీ 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 ఏదో నీ కళ్ళలో ఒక తీక్షణత ఉంది, పిలవండి. ఏదో ధ్యేయంతో వచ్చినట్టు 5 లక్షలు గెలవాలి అని. ఇప్పుడు ఈయన ముందే ఇచ్చేస్తాడు డబ్బు. ముందే ఇచ్చేస్తాం 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు. అది తీసుకుని వెళ్ళిపోవచ్చా? అదే బాగుండు. ఆ 5 లక్షల్ని నువ్వు కాపాడుకోవాలి అంటే 5 రౌండ్లు ఆడాలి, 5 రౌండ్లో నువ్వు గెలవాలి. ఓ, ఓకే, ఓకే. మీకు 5 లక్షలు ఇవ్వడానికి ఒక అమ్మాయి రాబోతోంది. సో లెట్స్ ఇన్వైట్ రేష్మి. సో 5 లక్షలు. ఇప్పుడు ఈ 5 లక్షలు మీకు వచ్చిన తర్వాత అవి కాపాడుకోవడానికి మనం 5 రౌండ్లు మొదలెడతాం. అందులో ఫస్ట్ రౌండ్ కట్ చేస్తే సినిమా కట్ చెప్తాను, ఆ సినిమాలో నుంచి 5 క్వశ్చన్లు అడుగుతాను. ఇప్పుడు గుడ్డు గారు 5 కరెక్ట్గా చెప్పేశారనుకో 50,000 ఆమె అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు గుడ్డు గారితో మొదలెడతాం. మొదలుపెట్టి సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. రౌండ్ నెంబర్ 1 కట్ చేసి కట్ చేస్తే కట్ చేస్తే హీరో దయాదాక్షిణ్యం లేని పిసినారి, డబ్బు కోసం ఎలాంటి అనుబంధాన్నైనా లెక్క చేయని పిసినారి, పైగా వడ్డీ వ్యాపారి, ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అత్యధిక వడ్డీతో డబ్బుల్ని వసూలు చేసే కఠిన మనస్తత్వం ఉన్నవాడు. కట్ చేస్తే అమ్మా నాన్నలు అన్నలతో కూడా డబ్బు విషయమే నిక్కచ్చిగా ఉండే హీరో ఆ ఊళ్ళో కొత్తగా పెట్టిన బ్యూటీ పార్లర్ని నడిపే బ్యూటీషియన్ ప్రేమలో పడతాడు. అయితే అదే గ్రామానికి చెందిన చక్కని అమ్మాయి హీరోని గాఢంగా ప్రేమిస్తూ ఉంటుంది. కట్ చేస్తే హీరోకి డబ్బుల కన్నా అనుబంధాలు ప్రేమ ముఖ్యమని గుర్తించి పరివర్తన చెందుతాడు. ఇది ఏ హిందీ సినిమా? ఇది హిందీ సినిమా కాదు, చెప్పకూడదు. హిందీ సినిమా కాదు, హిందువుల సినిమా. మీరు మామూలు డైరెక్ట్ గా అడగండి సార్. సినిమా పేరు? ఇది రాజేంద్ర ప్రసాద్ సినిమా అని నేను అనుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమా నిర్మాత ఎవరు? సినిమా పేరే తెలియదు. అంటే సినిమా పేరే తెలియనప్పుడు ఈ సినిమాకి నిర్మాత ఎవరంటే ఎట్లా? మీరు క్వశ్చన్ వేయకూడదండి, ఆన్సర్ చెప్పాలి. అందుకే సినిమా పేరు నిర్మాత అంటే తెలియదు అన్నారు, కానీ పేరు తెలియనప్పుడు ప్రొడ్యూసర్ క్వశ్చన్ వేయకూడదు. మళ్ళీ క్వశ్చన్ వేయట్లా నేను, సినిమా పేరు చెప్పేస్తే చెప్పండి మరి. అది మిమ్మల్ని చెప్పమంటారు. సినిమా పేరు నేను కొన్ని సినిమాలు ఈ మధ్య చూడలా. గెస్ చేయండి అన్నారు కదా, గెస్ చేయండి. మళ్ళీ కథ చెప్పాలా? రఘుబాబు కథ గారు, అర్థమైపోయింది. రఘుబాబు గారు అందించండి. అత్తిలి సత్యబాబు, అత్తిలి సత్యబాబు సినిమా అత్తిలి సత్యబాబు అంటున్నారు. అంటున్నారు కాదు, కన్ఫర్మ్ చేయండి. మళ్ళీ అందరికి తెలియాలా ఏంటి? ఏంటి మీ ఇద్దరు నేను చూడలే. combined గా మాట్లాడుకొని వచ్చారు ముందు? లేదు కంబైండ్ మాట్లాడటం కాదు, ఆ. నేను చూడలా సినిమా. పుట్టు సినిమా వైల్డ్ గెస్ చేయండి, ఏంటి సినిమా పేరు?
నేను ఏదో రాజేంద్ర ప్రసాద్ ఫిల్మ్ అనుకుంటున్నా. మళ్ళీ నేను అత్తిలి సత్యబాబు అని పక్కన చెప్తుంటే చెప్పొచ్చు కదండి. ముందు అనుకున్నా కాదు, మళ్ళీ సలహా ఏంటంటే అత్తిలి సత్యబాబు ఫిల్మ్ అని నేను చూడలా, నిజంగా చెప్తున్నా కదా. క్వశ్చన్ నెంబర్ సినిమా పేరు చెప్పేస్తే క్వశ్చన్లో సమాధానాలు కొన్ని నేను చెప్పగలను. చెప్పకూడదు సినిమా పేరు నేను. ఆహాహా. దీని సరే, పక్కన అత్తిలి సత్యబాబు. ఏదో అత్తిలి మీకోసం సత్యబాబు. అత్తిలి సత్యబాబు. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాకేమన్నా వస్తే కొంత నీకు ఇస్తా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో మున్సిపల్ చైర్మన్ గా నటించింది ఎవరు? నా పని ఏంటి సినిమా చూడకుండా చెప్పనా? ఆవుతి ప్రసాద్. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో సోదరులుగా నటించిన వారిలో ఒకరు సునీల్, ఇంకో నటుడు ఎవరు? మీ పక్కనే ఉన్నా శ్రీనివాస్ రెడ్డి. రాంగ్ ఆన్సర్. రఘుబాబు అండి. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమా నిర్మాత ఎవరు? ఆయనే తీసిన ఆయనే. ఈవీవి గారు. ఫుల్ పేరు చెప్పగలరా? ఈవీవి సత్యనారాయణ గారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో బ్యూటీషియన్ గా నటించిన హీరోయిన్ ఎవరు? నాకు తెలియదు, సచిన్ నేను చూడలా. నేను చూడలా సినిమా. సరే, క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో టైటిల్ ట్యాగ్ లైన్ ఏమిటి? అత్తిలి సత్యబాబు విడికి చెప్పకూడదు. వీడికి 10,000 కూడా రాలే. అదే నిజంగా తెలియదు. సారీ. అబద్ధం ఎందుకు చెప్పాలి? అత్తిలి సత్యబాబు మంచి గెస్సే. ఈ సినిమాలో మున్సిపల్ చైర్మన్ గా నటించింది కృష్ణ భగవాన్. ఓ. సినిమాలో హీరో సోదరులుగా నటించిన వారిలో ఒకరు సునీల్, ఇంకో నటుడు రఘు బాబు. సినిమా నిర్మాత ఈవీవి సత్యనారాయణ. సినిమాలో బ్యూటీషియన్ గా నటించిన హీరోయిన్ కౌష. కౌషనా? డాన్సర్ కౌష. ఈ సినిమాలో టైటిల్ ట్యాగ్ లైన్ వీడికి క్యాప్షన్ కూడా వేస్తే. ఓహో. సగం వచ్చింది. నేను నిజంగా నిజాయితీగా చెప్తున్నా, ఈ సినిమా నేను చూడలా. నేను అందుకని అడిగాను సినిమాలు చూస్తున్నారని. మీరు అన్ని హిందీ సినిమాలే నేను హిందీ సినిమాలు ఈ మధ్య ఎక్కువ చూసా. తెలుగు అందుకే ఆయన కూడా సేఫ్ అన్నారు వెంటనే. దీని తాత్పర్యం ఏమిటి? తెలుగు సినిమాలు చూడండి. అది కరెక్ట్. మీరే కాదు ప్లీజ్ వ్యూవర్స్, మంచి తెలుగు సినిమాని చూడండి. డోంట్ మిస్ దెమ్. సో ఒకటి కరెక్ట్ గా చెప్పి మా బోని, మంచి బోని మాకు రేష్మి 40,000 మన అకౌంట్ లో తీసుకో. రెడీ బ్రదర్? రెడీ. సో ఇప్పుడు గుండు అకౌంట్ లో 40,000 మాకు ఇచ్చాడు కాబట్టి 4,60,000. రఘు, నేను అడిగేస్తున్నాను వెంటనే. కట్ చేస్తే 2 కవల పిల్లలు. అయితే ఆ కవల పిల్లలు అతుక్కుని పుడతారు. దాంతో సర్జరీ చేసి ఆ అబ్బాయిని వేరు చేస్తారు. ఆ క్రమంలో ఓ అబ్బాయికి సైకిక్ డిజార్డర్ వస్తుంది. 2 వేర్వేరుగా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. కట్ చేస్తే ఒక బ్రదర్ పోలీస్ అధికారి అవుతాడు, అతడే హీరో. మరో బ్రదర్ ఓ లేడీ రిపోర్టర్ సాన్నిహిత్యంలో మామూలు మనిషి అవుతాడు. ఇదే సమయంలో హెల్త్ మినిస్టర్ కొత్త వైరస్ సృష్టించి దానికి మెడిసిన్ కూడా కనుక్కుని డబ్బులు సంపాదిద్దాం అనుకుంటాడు. ఈ విషయంలో లేడీ రిపోర్టర్ తెలుసుకోవడంతో ఆమెను చంపేస్తారు. కట్ చేస్తే ఈ ర్యాకెట్ లో ఉన్న విలన్ గ్యాంగ్ లో ఒక్కొక్కరు హత్యకు గురవుతూ ఉంటారు. ఈ హత్యలన్నీ సైకిక్ బ్రదర్ చేస్తున్నాడని అనుకుంటారు. కానీ ఇవన్నీ చేసేది హీరోనే అని చివరికి తెలుస్తుంది. ఏమిటా నవ్వుకు అర్థం? చూసావా అమ్మా? ఏం టైటిల్? హరే రామ్. హే రామ్. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో కవల పిల్లల తల్లి పాత్ర వేసిన నటి ఎవరు? సీత. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో క్యాబ్ డ్రైవర్ గా చేసిన కమీడియన్ ఎవరు? బ్రహ్మానంద్. ఎన్నేళ్ళైంది సినిమా చూసిన అన్న? చేశారు. అవునా? చూడడం చేశాడా? బ్రహ్మానందం ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ సినిమాలో ఆరోగ్య శాఖ మంత్రి బ్రదర్ గా నటించింది ఎవరు? అది మాత్రం గుర్తులేదా సినిమా చేసి? అంటే
కళ్యాణ్ రామ్ గారి సినిమాలు వరుసగా 3 చేశాను లాస్ట్ ఇయర్ ఓకే సో కన్ఫ్యూజన్. అక్కడ కన్ఫ్యూజన్. అట్లాంటి 10,000 ఇచ్చేస్తారు అనుకో. ఓకే టైమ్ అప్. ఓకే క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? హర్షవర్ధన్. హర్షవర్ధన్ ఇస్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాను నిర్మించిన బ్యానర్ పేరేమిటి? ఎన్టీఆర్ ఆర్ట్స్. ఎన్టీఆర్ ఆర్ట్స్. ద వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. వావ్ అండ్ రైట్ ఆన్సర్. తిడతాడు నిన్ను, నన్ను మర్చిపోయాడా రఘుబాబు అని. ఆరోగ్య శాఖ మంత్రి బ్రదర్గా నటించింది రాజీవ్ కనకాల. రాజీవ్ చూస్తున్నావా? చూడు చాలా సార్లు రాజీవ్ రఘు నిన్ను మర్చిపోయాడు. రాజీవ్ కనకాల వేషం చూసి బ్యూటిఫుల్ గా మెల్ట్ అయిపోయి చాలా టెక్నికల్ గా తీసాడు డైరెక్టర్. భలే వేషం అయ్యా, భలే క్యారెక్టర్ అయ్యా అని చెప్పి చాలా సార్లు చెప్పి అదే మర్చిపోయి చూడు. అంటే ఏం లేదు, సాయి కదా అని ఒక 10,000 నాకు ఇవ్వాలని రేష్మి తీసేసుకో ఒక 10,000. ఫస్ట్ రౌండ్ అవగానే నీ అకౌంట్ లో 4,90,000. థ్యాంక్ యూ. లీడ్ లో ఉన్నారు. రఘు, నీ ఈ యాక్టర్గా నీ జర్నీలో నాన్నిచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాన్నొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే జనరల్గా ఆయన పొగడరు అసలు. ఓకే. కానీ నంది అవార్డు తీసుకున్న రోజు ఆ నంది అవార్డు తీసుకెళ్ళి అమ్మకి నాన్నకి చేతుల్లో పెట్టాను, ఆశీర్వాదం తీసుకున్నాను. నేను అనుకోలేదురా నువ్వు అసలు ఆర్టిస్ట్ అవుతావని, నీలో ఆర్టిస్ట్ ఉన్నాడని. గుడ్, గో హెడ్, ఆల్ ది బెస్ట్, మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకో. ఓకే ఓకే రజిత ఆలోచిస్తోంది ఇప్పుడు. నేను 5 కరెక్ట్గా చెప్పాలి. మీకు ఇష్టమైన సాంగ్ చాంగురే బంగారు రాజా. భయ్యా నాకు అది చాలా ఇష్టమైన పాట. ఎవరు ఆర్టిస్టు? ఆర్టిస్ట్ రత్నకుమారి, జీవరలక్ష్మి గారి మేనకోళ్ళు. వా, చూసావా పాట? ఇప్పుడు భయ్యా పాట పాడతావు నువ్వు? కృష్ణ పాండవ్యం సినిమా. చాంగరే బంగారు రాజా, చాంగరే బంగారు రాజా, మచ్చారే మసకైనా మత్తైనా ముసుకైనా అయ్యారే నీకే మనసియ్యాలని ఉందిరో చాంగరే బంగారు రాజా, చాంగరే బంగారు రాజా. ఎవర్ గ్రీన్ సాంగ్. అప్పట్లో పుట్టుంటే హీరోయిన్లు అప్పుడు పాడుకునేవాళ్ళు కదా, భానుమతి గారు అందరూ. ఎవరి గ్రీన్, అందుకే వేసింది ఆవిడ గ్రీన్. ఆహా. కట్ చేస్తే ఓ మారుమూల గ్రామం. ఆ గ్రామంలో ప్రత్యేక గుర్తింపు పొందాలని తాపత్రయపడి హెల్పింగ్ నేచర్ కలిగి ఉండే యువకుడే హీరో. కానీ దీనివల్ల హీరో ఆస్తులన్నీ కరిగిపోతాయి, పైగా అందిన చోటల్లా అప్పులు చేస్తాడు. కట్ చేస్తే డబ్బు సంపాదించడానికి హీరో హైదరాబాద్ వస్తాడు. పేపర్లోని వార్త ద్వారా దొంగలు 500 కోట్లు విలువైన నైజాం నగలు దొంగతనం చేశారని తెలుస్తుంది. కట్ చేస్తే నగరంలోని ఓ మాఫియా డాన్, ఆయన అనుచరుడే నైజాం నగలను దొంగతనం చేసి ఓ ఇంటిలోని భూమిలో దాచిపెడతాడు. తన సెల్ ఫోన్తో ఆ ప్రదేశానికి సంబంధించిన ఫోటోలు తీస్తాడు. కానీ ఆ అనుచరుడు కాస్త చనిపోతాడు. చివరికి హీరో ఆ నిధి అన్వేషణలో సక్సెస్ అవుతాడు. తెలిసిపోయింది ఆ సినిమా పేరు? కుబేరులు. వీళ్ళకన్నీ అప్పులే, వీళ్ళకన్నీ అప్పులే. గుడ్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమా దర్శకుడు ఎవరు? శ్రీనివాస్ రెడ్డి. రైట్ ఆన్సర్. 10 లాభం 10. అది. ఈ సినిమాలో 2 హీరోయిన్లు, వారెవరు? ఫర్జానా, కౌశ. కాన్ఫిడెంట్ గా చెప్పు. ఫర్జానా ఒక హీరోయిన్, ఇంకొక Yes. హీరోయిన్ కౌశ. రైట్ ఆన్సర్. అల్లి చెప్పేసినట్టు ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏమిటి? వీళ్ళకి అన్ని అప్పులే. అన్ని అప్పులే. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్ర ఇమిటేట్ చేసిన కమెడియన్ ఎవరు? ఆలీ గారు. ద గ్రేట్ కమెడియన్ రైట్ ఆలీ ఆన్సర్. గారు. థ్యాంక్ యూ.
ఇప్పుడుంది. ఈ సినిమాలో కీలకమైన సెల్ ఫోన్ ఏ కాలనీలో ఉండిపోతుంది? ఏ కాలనీలో ఉండిపోతుంది. ఏమైనా ఆప్షన్స్ చెప్తారా? ఆప్షన్స్ ఇవ్వచ్చు కదా సాయి గారు. కాలనీ పేరు గుర్తు రావట్లేదు. బృందావన్ కాలనీ. కాలనీ రైటే. ఓకే, శ్రీనివాస్ రెడ్డి రైట్ ఆన్సర్. ఫర్జానా కౌషా రైట్. వీళ్ళకన్నీ అప్పులే రైట్. ఆలీ రైట్. వివేకానంద నగర్ కాలనీ. వివేకానంద నగర్ కాలనీ. అది కొంచెం వివేకంతో చెప్పుకుంటే బాగుండేది. బట్ బాగా చెప్పింది. 4 చెప్పడం, క్యాప్షన్ చెప్పడం ఈయన చెప్పినట్టు. సో రఘుబాబుకి ఈక్వల్ గా ఆడి 10,000 మాకిస్తూ 40,000 సేవ్ చేసుకున్నావు. కమాన్ రేష్మి, టేక్ 10,000. సో రజిత, ఇప్పుడు నీ అకౌంట్ లో 4,90,000. సో గుడ్. సో 460, 490, 490. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి రెడీ. బాగుంది. రెడీ. సరే రెడీ. కట్ చేస్తే ఓ మాఫియా డాన్ తన అండర్ వరల్డ్ కార్యకలాపాలను విస్తరించుకోవాలనుకునేవాడు. మరో సిన్సియర్ పోలీస్ ఉన్నతాధికారి మాఫియా అనేది లేకుండా నిర్మూలించాలనుకునేవాడు. కట్ చేస్తే ఇద్దరు తమకు నమ్మకమైన ఇద్దరు యంగ్ వీరులను ప్రత్యర్థి వర్గాల్లోకి అండర్ కవర్ లో పంపిస్తారు. అలా పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ క్రిమినల్ గ్యాంగ్ లోకి చేరుతాడు హీరో. మరోవైపున క్రిమినల్స్ హెల్ప్ చేసేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరతాడు మరో గ్యాంగ్ విలన్. కట్ చేస్తే మాఫియా డాన్, పోలీస్ ఉన్నతాధికారి ఇద్దరికి ఈ విషయం తెలిసిపోతుంది. చివరికి విలన్లను, మాఫియా గ్యాంగ్ ను అంతం చేస్తాడు హీరో. ఏం బ్రదర్, ఇద్దరు హీరో అన్నారు. సేఫ్ ప్లే ఇంకొకసారి చేస్తున్నావు. స్టోరీ వినాలి. ఇంకొకసారి స్టోరీ వినాలి. నీకు అన్ని తెలుసు కానీ అది తెలుసు. ఫస్ట్ రియాక్షన్ నెగటివ్ గా కనబడి ఫస్ట్ యాక్టింగ్ చేసి తర్వాత చెప్తాను. మళ్ళీ స్టోరీ రిపీట్. ఒకసారి స్టోరీ మళ్ళీ ఒకసారి. ఓ మాఫియా డాన్ తన అండర్ వరల్డ్ కార్యకలాపాలను విస్తరించుకోవాలనుకునేవాడు. మరో సిన్సియర్ పోలీస్ ఉన్నతాధికారి మాఫియా అనేది లేకుండా నిర్మూలించాలి అనుకునేవాడు. ఇద్దరు తమకు నమ్మకమైన ఇద్దరు యంగ్ వీరులను ప్రత్యర్థి వర్గాల్లోకి అండర్ కవర్ లో పంపిస్తారు. అలా పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ క్రిమినల్ గ్యాంగ్ లోకి చేరతాడు హీరో. మరోవైపున క్రిమినల్స్ హెల్ప్ చేసేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరతాడు మరో గ్యాంగ్ విలన్. మాఫియా డాన్, పోలీస్ ఉన్నతాధికారి ఇద్దరికి ఈ విషయం తెలిసిపోతుంది. చివరికి విలన్ను, మాఫియా గ్యాంగ్ ను అంతం చేస్తాడు హీరో. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమా డైరెక్టర్ కి తెలుగులో ఇది ఎన్నవ సినిమా? అయ్య బాబు, సినిమా పేరే తెలియకుండా నా పరిస్థితే. ఓకే, ఆగండి. రెండో సినిమా. సారీ. క్వశ్చన్ నెంబర్ 2 ఇప్పుడు పట్టాలి నువ్వు. ఈ సినిమాలో హీరో జగపతి బాబు పాత్ర పేరేమిటి? ఇప్పుడు సినిమా పేరు కూడా వస్తుంది. గుర్తులేదు సార్. ఈ సినిమాలో డాడీగా నటించిన నటుడెవరు? ఎవరు డాడీగా నటించి నటుడెవరు? సినిమా పేరు లక్ష్యం ఇప్పుడు గుర్తొచ్చింది కదా. డాడీగా నటించిన నటుడెవరు? టైమ్ అప్. ఈ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది ఎవరు? ఇంకన్నీ కష్టాలే. జేడి. జగపతి బాబు అని. లాస్ట్ క్వశ్చన్. ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ వృత్తి ఏమిటి? నేను చెప్పనా? ఇందాక తను చెప్పినట్టు మీడియా కెమెరా. సామాన్యుడా? రాంగ్ ఆన్సర్. సినిమా పేరు చెప్పండి సార్. హోమం. సో హోమం రెండు చెప్తావా? ఇప్పుడైతే అన్ని చెప్తాను. ఈ సినిమా డైరెక్టర్ కి తెలుగులో ఇది ఎన్నో సినిమా? మొదటి సినిమా. మొదటి సినిమా.
సినిమాలో జగపతి బాబు పాత్ర పేరు మల్లికార్జున్. ఆ? ఈ సినిమాలో డాడీగా నటించిన నటుడు ఆయన హిందీ సమ్ కులకర్ణి ఏదో సమ్. సినిమాలో డాడీగా నటించిన నటుడు గుండు హనుమంతరావు. ఎలా మిస్ అయ్యావు అది? ఆయన అందుకనే నేను లుక్ ఇచ్చాడు నీకే. ఈ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా నటించిన నటుడు రఘుబాబు. ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ వృత్తి యాంకర్. ఇప్పుడు అర్థమైంది నాకు అన్ని ఏమేంటో. ఏంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే రఘుబాబు మీరు చేశారా? నాకు షాకు. నేను ఎప్పుడు చేశాను సినిమా? నేను చేయలేదు హోమం. ఎందుకని? ఓకే, జేడి చక్రవర్తి, మల్లికార్జున్. సినిమాలో డాడీగా నటించిన నటుడు మహేష్ మంజ్రేకర్. సినిమాలో సిన్సియర్ పోలీసు నటించి ప్రదీప్ రావత్. విశ్వనాథ్ పాత్ర పేరు. సినిమాలో మమతా మోహన్ దాస్ వృత్తి డాక్టర్. సో ఇప్పుడు ఏం చేద్దాం? 50,000 మీ అకౌంట్ లో, నా అకౌంట్ లో వచ్చిన 4 లక్షలు. అంతేనా? అంతే కదా. అమ్మ రామ్మ నవ్వుతో తీసుకెళ్దు. వెళుతుంది. సో భయ్య, ఇప్పుడు నీ అకౌంట్ లో 50,000 మాకు ఇచ్చావు. నువ్వే మాక్సిమం ఇచ్చావు, మొత్తం ఇచ్చావు. అవును, 4,50,000. థ్యాంక్ యూ. మీ అందరికీ ఒక ఫ్లాష్ న్యూస్ ఏంటంటే, ఇంతవరకు దగ్గర ఒక 25 ఎపిసోడ్లు పైన చేసినట్టున్నాను నేను, 30 ఎపిసోడ్లో. కట్ చేస్తే రౌండ్లో 50,000 కోల్పోయిన మొదటి పార్టిసిపెంట్ ద వన్ అండ్ ఓన్లీ శ్రీనివాస్ రెడ్డి. అంటే ఏదో ఒక రేట్ ఉండాలి కదా. ఈ రెండో రౌండ్ చిన్న థ్రిల్ ఇచ్చే రౌండ్, అందుకనే ఈ రౌండ్ పేరు ఒళ్ళంతా థ్రిల్లింత. ఇక్కడికి వస్తారు, ఈ లోపలికి రేష్మి తీసుకొస్తుంది, తలుపులు వేసేస్తాం, మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, అవన్నీ గాల్లోకి ఎగురుతాయి ఆ పేపర్లు. కానీ పేపర్లు అనుకోకండి, అది గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో. గ్రీన్ అంటే 100 రూపాయలు, రెడ్ అంటే 500, ఎల్లో అంటే 1000 రూపాయలు. దీని వాల్యూ 1,00,000 రూపాయలు. మీరు 1,00,000 రూపాయలు పట్టుకోవచ్చు. సో మీరెంత పట్టుకుంటే మీకు అంత, పట్టుకోకపోతే మాకే అంత. అదే తలుపులేసి కొడతారు పేపర్లతో. సో కానీ ఇందులో మీరు గాల్లోనే పట్టుకోవాలి. అది జోబులో పెట్టించుకోవడాలు, ఈ చేతో పట్టు నీ చేతో పెట్టుకోవాలి. నేను మరీ అంత గాలి మనిషిని కాదండి. కానీ ఇప్పుడు గాల్లో తొందర రౌండ్ నేను రెడీ. ప్రోగ్రామ్ ని గుండుగుడికి ప్రోగ్రామ్ చేద్దాం. సో రెడీయా? రెడీ. సో స్టార్ట్ చేద్దామా? రౌండ్ నెంబర్ 2, ఒళ్ళంతా థ్రిల్లింత. సో ఇప్పుడు గాలి మనిషో, ఏమీ పట్టుకోకుండా ఖాళీ మనిషో చూద్దాం. ప్లీజ్. గాలి కాదు, ఖాళీ కాదు, జాలీ మనిషి అని ప్రూవ్ చేశారు. జాలీగా ఉందా? బట్ కొంచెం బిగినింగ్ ఏదో టెన్షన్. కొంచెం నా మీద జాలి పడండి, కొద్దిగానే తెచ్చా. 19 గ్రీన్ అంటే 1900, 7 రెడ్ అంటే 3,500, 5 ఎల్లో 5,000, టోటల్ గా 10,400 పట్టుకున్నా. కానీ 1,00,000 రూపాయలు అని చెప్పాను కదా ఈ రౌండ్. సో 89,600 మా రేష్మికి మీరు ఇచ్చేయాలి. రేష్మి ప్లీజ్. సో 89,600 మాకు ఇచ్చిన తర్వాత గుండు గారు మీ అకౌంట్ లో 3,70,400. సో రఘు, మామూలుగా చిన్నప్పుడు బాగా అలర చేసేవాడువా? నాన్న ఎప్పుడైనా కొట్టారా? ఎప్పుడు కొట్టలేదని అడగ. ఎప్పుడు కొట్టలేదని అడగాల? కొట్టారు. ఎప్పుడు? ఒకసారి
కొత్తగా కారు కొన్నారు, ఆయన తెలియకుండా కీస్ తీసుకెళ్ళి చిన్న వయసులో స్టార్ట్ చేసేసాను. ఓకే. ఆ బండి జరుకు జిగు 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 అని ఎవరో చూసి మీ అబ్బాయి కార్ డ్రైవ్ చేస్తున్నాడు లోపల తీసుకెళ్ళి కుట్టారు. ఇంకోసారి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 2వ తరగతి 3వ తరగతి పక్కన ఫ్రెండ్స్ జాంకాయలు తినాలనిపిస్తుంది అన్నారు. అంతే కదా, వాడు వంగోండి వాడి మీద ఎక్కి జాంకాయలు కోసాను. అవి ఎవరయ్యో వేరే వాళ్ళ ఇంట్లో దొడ్లో జాంకాయలు కోస్తే ఒక జాంకాయ వెళ్ళి కుండ మీద పెట్టి పైకి పోయింది. అది చూసి లోపల తీసుకెళ్ళి పట్టారు, కుట్టారు. ఈ విషయం తెలిసి నాన్నగారు ఇంటికి తీసుకెళ్ళి ఉతికారు. సో అల్లరి బాగా చేసేవాడు, తెలియని వయసు. ఇప్పుడు మళ్ళీ అల్లరే చేయాలి, అల్లరి చేస్తేనే బాగుంటుంది. డెఫినెట్ గా. ఓకే, సో వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్ ఇంత రా. ముప్పై గ్రీన్ అంటే 3000, 12 రెడ్ అంటే 6000, 9 ఎల్లో 18,000 పట్టుకున్నాం. వాళ్ళ నేను చెప్పనా, వాళ్ళ తాతగారి చెయ్యి వాళ్ళ ఊరెళ్ళాం మేము. ఎంతో బ్రహ్మాండంగా సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా జరుపుతారు. వాళ్ళ తాతగారు ఎన్ని వంటలో ఎన్ని రకాల ఫుడ్స్, వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు, అసలు రఘుబాబు గారు వాళ్ళ బ్రదర్ అందరూ కూడా. నేను ఒకసారి రావాలి, తప్పకుండా వెల్కమ్ ప్లాన్ చేద్దాం సార్. రాబిన్ నూతల మామూలుగా ఉండదు దగ్గర వాళ్ళ పండగ తాతగారు వాళ్ళ ఫ్రెండ్స్ తో అక్కడ ఏర్పాటు చేద్దాం పండగ. సాయి గారు మా తాతగారు, ఆయనకి ఇప్పుడు ఏజ్ 100 years. 100. Wow. ఆయన పేరు Great. ఎర్రా నాగయ్య. నాగయ్య గారు పదాభివందనం. సో 18,000. థ్యాంక్ యూ. కానీ ₹1,00,000 కాబట్టి ఈ రౌండ్ 82,000 మాకు ఇవ్వాలి. నువ్వు హ్యాపీగా ఇచ్చేయాలి, ఎందుకంటే గుండు గారి కంటే ఎక్కువ పట్టుకున్నావు. రేష్మి నువ్వు హ్యాపీగా తీసుకో. రఘు, ఇప్పుడు నీ అకౌంట్ లో మాకు ఎంత ఇచ్చావు? ఇప్పుడు నువ్వు 82,000 ఇచ్చావు. సో 4,08,000. సో అమ్మా 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 నువ్వు అల్లరి చేసేదానువా, ఇలాంటి ఆటలు ఆడేదానువా? తక్కువ. చిన్నప్పటి నుంచి క్వైట్ ఎక్కువ కామ్ గా ఉంటాను. కామ్. మరి ఇప్పుడు క్వైట్ గా ఉంటే సరిపోదు, కామ్ గా ఉంటే ఇప్పుడు సరిపోదు. లేదు, ఇప్పుడు అల్లరి చేయడానికి వచ్చాం. అల్లరి చేయాలి. ఇప్పుడు చెప్పినట్టు తనకంటే ఎక్కువ పట్టుకోవాలి. ప్రాక్టీస్. వచ్చే ఓకే. $48 గ్రీన్ పట్టుకుంది. 4,800. 10 రెడ్ అంటే 5,000. ఎల్లో దగ్గర కొంచెం తగ్గింది, లేకపోతే రఘు చెప్పినట్టు 6 అంటే 6,000. టోటల్ గా 15,800. 84,200 తీసేసుకో. 4,05,800. సో ఇప్పుడు నేను ఏం బ్రదర్, చాలా మోడర్న్ గా స్టైల్, హెయిర్ స్టైల్ అంతా మార్చి, అంటే ఏదైనా క్యారెక్టర్ కా లేకపోతే? అదే లేదన్న, అంటే కొంచెం జుట్టు పెంచా అంతే. ప్రభాస్ తోటి జరుగుతుంది ఇప్పుడు, కరుణాకరన్ గారిది. దాంట్లో బాగుంది వేషం, అందుకే కొంచెం బాగుండాలని. సో వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్ ఇంత.
ఏమైందన్న? చాలా ట్రిక్కీగా ఏదో వెళ్ళావేంటి? అంటే కిక్ దొరుకుద్ది అన్నారు, వీళ్ళందరూ బాగుంది అంటున్నారు కదా. ఈ గేమ్ షోలో క్యాప్షన్ లో కిక్ ఇక్కడేనే అనుకుని వెళ్ళాను. నిజంగా అలానే ఉంది. బాగుంది. ఎన్ని బట్టి అన్న తర్వాత సంగతి కానీ ఇతను చేతులతో కదా కాళ్ళతో కూడా పెట్టాడు చూసాను. 6 ఎల్లో. 6 ఎల్లో. అంటే నీకు రివర్స్ లో వస్తున్నా. 6,000. 14 రెడ్. 7,000. 82 గ్రీన్. 82 గ్రీన్. అబ్బో, చెప్పానా కాళ్ళతో కూడా పెట్టాడని. సో 8,200. అంటే అందరికంటే నువ్వే ఎక్కువ. 21,200 పట్టుకున్నావు. సూపర్. ఇన్ని పట్టుకుని నన్ను ఆనందం కన్నా తిరిగి ఇచ్చేది ఎక్కువ ఉంది కదా. వీళ్ళందరికంటే తక్కువ ఇస్తున్నావు. 78,800. వాళ్ళందరూ 80,000 పైన ఇచ్చారు. నువ్వు 78,800 ఇస్తున్నావు. రేష్మి, తక్కువైనా మనం తీసుకోవాల్సిందే. తీసుకో బ్రదర్. ఇప్పుడు నీ అకౌంట్ లో గుడ్ 3,71,200. సో సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. సో బాగుందా? ఒళ్ళంతా త్రిల్లింతా? శ్రీనివాస్ రెడ్డి రౌండ్ కి సేవ్ చేసుకుంటాడు అమౌంట్. లాస్ట్ వచ్చేసరికి అబ్బో ఈ బాలవాకు ఆయన కోపం వస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్ ఆయన అక్కడ. ఈ రెండో రౌండ్ అయ్యేటప్పటికి ఎవరు చెప్పు లీడింగ్ లో ఉన్నారు? రఘు బాబు. ఇప్పుడు థర్డ్ రౌండ్, వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఈ థర్డ్ రౌండ్ లో నేను 6 క్వశ్చన్స్ అడుగుతాను. మళ్ళీ గుండు గారి కారు, నీ కారు, నీ కారు, నీ కారు. సో 6 కరెక్ట్ గా చెప్తే 1,50,000 మీరు సేఫ్ గా ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క జవాబుకి 25,000. సో 6 ప్రశ్నలు కదా. సో 1,50,000. ఓకే, క్లియర్. కానీ మీరు నో లిప్ మూమెంట్స్. ఇంకోటి ఏంటంటే ఇందాక బాగా టైం ఇచ్చాను. తను ఆలోచించుకోవడానికి టైం ఇచ్చాను, మీరు ఆలోచించుకోవడానికి టైం ఇచ్చాను. ఇందులో టైం ఇవ్వను. నేను అడిగిన వెంటనే మీరు టకా 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 అని సమాధానం చెప్పాలి. అలా అయిపోవాలి ఈ రౌండ్. ఓకే. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. రెడీయా? రెడీ. గుండు గారు ఎస్. మీరు ఒకసారి అనండి. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. హనుమంతుడి కొడుకు పేరు ఏమిటి? సచిన్ గొర్రె. హనుమంతుడి కొడుకు ఎవరు? లకలక. క్వశ్చన్ నెంబర్ 2. హిందీ హెరా ఫెరీ సినిమాని తెలుగులో ఏ పేరుతో రీమేక్ చేశారు? చెప్తారు. హిందీ సినిమాలు ఎక్కువ చెప్తారు. అంటే నేను ప్రజెంట్. క్వశ్చన్ నెంబర్ 3. పిరమిడ్లు ఏ ఖండంలో ఉన్నాయి? ఈజిప్ట్. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. భారతదేశ ప్రథమ పౌరుడు అని ఎవరిని అంటారు? రాష్ట్రపతి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ప్రస్థానం సినిమాతో పరిచయం అవుతున్న హీరోయిన్ ఎవరు? ఏంటది? ప్రస్థానం సినిమాతో పరిచయం అవుతున్న హీరోయిన్ ఎవరు? గుండు జెనీలియా. క్వశ్చన్ నెంబర్ 6. వాలీబాల్ టీమ్ లో ఎంతమంది ఆటగాళ్లు ఉంటారు? ఇప్పుడు హనుమంతుడి కొడుకు ఎవరికైనా తెలుసా? ఆయన బ్రహ్మచారి అంటారు కదా. నాకు ఇది ఫస్ట్ టైమే. నేను ఈ రోజు తెలుసుకున్నాను. మకర ధ్వజుడు అంటే ఎవరికి తెలీదు. ఫ్రాంక్లీ చాలా మందికి తెలిసి ఉండదు. హనుమంతుడు సీత అన్వేషణలో సముద్రం మీదుగా వెళ్తున్నప్పుడు ఆ నుదుటికి పట్టిన చెమట బిందువులు సముద్రంలో ఒక చేప తాగుతుందట. ఆ చేప నుంచి జన్మించిన వాడు మకర ధ్వజుడు. అంతే. సో హిందీ హెరా ఫెరీ సినిమా తెలుగులో గుర్తులే. ధనలక్ష్మి ఐ లవ్ యూ. పిరమిడ్లు ఈజిప్ట్ కరెక్టే, కానీ ఏ ఖండంలో ఉన్నాయని అడిగాం. ఆఫ్రికా. ఈజిప్ట్ ఆఫ్రికా ఖండంలో ఉంది కాబట్టి. భారతదేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. ప్రస్థానం సినిమాతో పరిచయం అవుతున్న హీరోయిన్ రూబీ పరిహార్. దేవా కట్టాని, ఇప్పుడు సర్వానంద్, సాయి కుమారు వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారు సినిమా. ఓకే. క్వశ్చన్ నెంబర్ 6. వాలీబాల్ టీంలో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? 6. 6. కాబట్టి 6 ప్రశ్నలకి మీరు ఒక ప్రశ్నకి కరెక్ట్ గా సమాధానం చెప్పి 25,000 మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంది. 1,25,000 మా అకౌంట్ కి వచ్చేస్తుంది. సో ప్లీజ్. ప్రోగ్రామ్ అయ్యే టైంకి
మీ అకౌంట్ లో 444 రూపాయలు 40 పైసలు. బాగుంది. ఆమె నవ్వుకుంటా తీసుకెళ్ళటం. రఘుబాబు గారు రెడీ? రెడీ రెడీ. నువ్వు లకలక అబ్బో అదే పొద్దున్నే అడగండి. ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం పర్లేదు. అదే పొద్దున్నే నైట్ పడుకొని లేస్తాడు. క్వశ్చన్ నెంబర్ 1. ఏఎస్ దిలీప్ కుమార్ ఇది ఏ ఫేమస్ మ్యూజిషియన్ అసలు పేరు? ఏఆర్ రెహమాన్. ఇంత గుర్తెందుకుందంటే మేము తీసిన సినిమాకి ఇళయరాజా గారి మ్యూజిక్ మెరుపుదాడి సినిమాకి దానికి ఇతను ఇళయరాజా గారు అసిస్టెంట్గా పనిచేశారు. నా చేతుల మీదుగా ఆయనకు రెమ్యునరేషన్ ఇచ్చాను. ఓ దిలీప్ కుమార్ గారు. ఇప్పుడు ఆస్కార్ అవార్డు ఈరోజు ఆస్కార్ అవార్డు. మీరు టెన్షన్ పడకండి అన్న, మీకు ఏదో పేపర్ లీక్ అయిందని మాకు అలాంటి ఏం డౌట్ లేవు. నాకు మొన్న కూడా ఒకసారి ఎయిర్పోర్ట్లో కనిపించినప్పుడు ఏఆర్ రెహమాన్ గారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అన్నారు. మర్చిపోయారు. రైల్వే స్టేషన్ లో తర్వాత గుర్తు చేశాను. మెరుపుదాడి సినిమాకి. మెరుపుదాడి ఒకటి వండర్ఫుల్ ఫిలిం. ఇళయరాజా గారి అసిస్టెంట్ నాన్నగారు డైరెక్షన్ లో నేను ఆ సినిమా డబ్బింగ్ చెప్పాను. సుమన్ 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 కి సుమన్ వీనస్ స్టూడియో. భానుచందర్ వీళ్ళందరూ యాక్టివ్. క్వశ్చన్ నెంబర్ 2. విష్ణు సహస్రనామ స్తుతి మహాభారతంలోని ఏ పర్వంలో ఉంది? ఇది చాలా చాలా ఏ షాప్ లో ఏం దొరుకుతుంది అడగండి. క్వశ్చన్ నెంబర్ 3. లాటిన్ అమెరికా దేశాలు అని వేటిని అంటారు? లాటిన్ అమెరికా దేశాలు అని వేటిని అంటారు? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. సాప్ SAP ఫుల్ ఫామ్ ఏమిటి? స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. హీరోయిన్ నమిత జన్మస్థలం ఏది? నార్తే. దిక్కు అడగలేదండి, జన్మస్థలం. ఓకే. క్వశ్చన్ నెంబర్ 6. రాంగ్ ఆన్సర్. దేశం మొత్తం మీద అత్యధిక భక్తులు దర్శించే దేవాలయం? తిరుమల దేవస్థానం. గోవిందా గోవిందా. రైట్ ఆన్సర్. సో గోవిందా మాకు 25,000. ఓకే. రెహమాన్ విష్ణు సహస్రనామస్తుతి మహాభారతంలోని ఏ పర్వంలో ఉంది? భీష్మ పర్వం. భీష్మ పర్వం. లాటిన్ అమెరికా దేశాలను వేటినంటారు? దక్షిణ అమెరికా అండ్ సెంట్రల్ అమెరికా దేశాలు. దక్షిణ అమెరికా అండ్ సెంట్రల్ అమెరికా దేశాలని లాటిన్ అమెరికా దేశాలు అంటారు. అనుకున్నా 10 రూపాయలతో పుస్తకం కొనుక్కుంటే అయిపోయింది. 10,000 దొబ్బినాయి. ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హీరోయిన్ నమిత జన్మస్థలం సూరత్. నార్తే. సూరత్. సో తిరుపతి తిరుమల దేవస్థానం. 1, 2, 3 కరెక్ట్ గా చెప్పావు బ్రదర్. 75,000 నీ అకౌంట్ లో, 75,000 మా అకౌంట్. సో బ్రదర్ ఇప్పుడు నీ అకౌంట్ లో గుడ్ 3,33,000. 333. ఎస్ 333. లక. క్వశ్చన్ నెంబర్ 1. పలుకే బంగారమాయరా కోదండపాణి ఈ కీర్తన రచించింది ఎవరు? త్యాగరాజు గారు. క్వశ్చన్ నెంబర్ 2. హీరో రవితేజకు ఆ పేరు పెట్టింది ఎవరు? వాళ్ళ మదర్. ఓకే. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ధర్మరాజుకు మొత్తం ఎంతమంది భార్యలు? ద్రౌపది, మాద్రి. ఇద్దరు. ఏదో చెప్పండి గట్టిగా. ద్రౌపది, మాద్రి. వాళ్ళ పేర్లు అడగలేదు. ఎంత? ఇద్దరు. క్వశ్చన్ నెంబర్ 4. రాజా రవివర్మ ఏ రాష్ట్రానికి చెందినవాడు? బెంగాల్. క్వశ్చన్ నెంబర్ 5. ఇప్పటి వరకు హీరో సుశాంత్ ఎన్ని సినిమాల్లో నటించాడు? సుశాంత్ 2 is the right answer. క్వశ్చన్ నెంబర్ 6. KJ యేసుదాసులో KJ అంటే ఏమిటి?
కేసులు వేసే జడ్జి. టైం అప్. ఫస్ట్ పలుకే బంగారమై రాసింది పాడింది భక్త రామదాస్. రచించింది పాడింది రామదాస్ గారు. రామదాసు. హీరో రవితేజగా ఆ పేరు పెట్టింది ఎండమూరి వీరేంద్రనాథ్. భూపతి రాజు అట అసలు పేరు. సో రవితేజ ఆయన మార్చాడు. ధర్మరాజుకు మొత్తం ఎంతమంది భార్యలు? 2, ద్రౌపది అండ్ దేవిక. మాద్రి అనేది కుంతి మాద్రి పాండురాజు భార్య. రాజా రవివర్మ ఏ రాష్ట్రానికి చెందినవాడు? కేరళ. దేశంలో ఇతను తొలి మోడర్న్ పెయింటర్. ఇప్పటి వరకు హీరో సుశాంత్, కాళిదాసు అండ్ కరెంట్ 2 రైట్ ఆన్సర్. కేజే యేసుదాసులో కేజే అంటే కట్టెసెరే జోసఫ్. కట్టెసెరే జోసఫ్. కేజే యేసుదాస్. సో 1 కరెక్ట్ గా చెప్పి 25,000 నీ అకౌంట్ లో, 1,25,000 మా అకౌంట్ లో. సో రజిత, ఇప్పుడు 1,25,000 మాకు ఇచ్చిన తర్వాత నీ అకౌంట్ లో హృదయాల్ని కట్టేసరే యేసుదాస్. ఎస్, యేసుదాస్ కి వావ్. అండ్ నీ అకౌంట్ లో 2,80,800. నువ్వు లక. క్వశ్చన్ నెంబర్ 1, సూపర్ క్వశ్చన్ నీకు ఫస్టే. మహాభారతంలో శృతసేనుడు ఎవరు? అర్జునుడు. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, బాలనటుడిగా అమీర్ ఖాన్ తొలి సినిమా ఏది? నేను చెప్తా. చెప్పండి. చెప్పకూడదు ఇది అని చెప్పాలి కదా. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3, చిత్తూరు జిల్లాలో ఉన్న హిల్ స్టేషన్ ఏది? మదనపల్లి దగ్గర. మదనపల్లి దగ్గర హిల్స్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 2.5 సంవత్సరాలు. కావాలని చెప్పి రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ప్రస్తుత నిర్మాణంలో ఉన్న మణిరత్నం సినిమా ఏది? రావణ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6, దక్షిణ భారత శాస్త్రీయ సంగీతాన్ని ఏ పేరుతో పిలుస్తారు? నేను చెప్పచ్చా? దక్షిణ భారత. నేను చెప్తాను. మీరు అడిగిన దాన్ని ఒకటి. ఓకే, మహాభారతంలో శృతసేనుడు తెలియదు. సహదేవుడు ద్రౌపదికి కలిగిన కుమారుడు. ఓకే. సో సహదేవుడికి ద్రౌపదికి కలిగిన కుమారుడు శృతసేనుడు. బాలనటుడిగా అమీర్ ఖాన్ తొలి సినిమా యాదోంకి భారత్ లో చేసేట. నాకు ఫస్ట్ టైం. ఏ వేషం? చైల్డ్. 3 పిల్లల్లో ఆఖరి చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పారు ఆయన. కాదు. ముగ్గురులో పేరు యాదోంకి భారత్ అంటే యాదోంకి భారత్ లో శైలేంద్ర యాక్ట్ చేసిన క్యారెక్టర్. యాదోంకి శైలేంద్ర గిటారిస్ట్. ఓకే బాబు, అందుకనే అతను అప్పటి నుంచి ఆర్టిస్ట్ కాబట్టి ఇరగదీస్తున్నాడు ఈరోజు. 3 Idiots అదరగొట్టాడు. సో చిత్తూరు జిల్లాలో ఉన్న హిల్ స్టేషన్ హార్స్లీ హిల్స్. రైట్ ఆన్సర్. అమెరికా అధ్యక్షుడు పదవీ కాలం 4 సంవత్సరాలు. 4 years. ప్రస్తుత నిర్మాణంలో ఉన్న మణిరత్నం సినిమా రావణ్. దక్షిణ భారత శాస్త్రీయ సంగీతాన్ని కర్ణాటక సంగీతం. ఓకే. సో హార్స్లీ అండ్ రావణ్ 2 కరెక్ట్ గా చెప్పి 50,000 నీ అకౌంట్ లో, 1,00,000 రూపాయలు మా అకౌంట్. నీ అకౌంట్ లో 2,71,200. నీ లక్కీ నెంబర్ ఏంటి? 333. అంతేనా? మామూలుగా ఉంది కాబట్టి బాగా గుర్తుపెట్టుకున్నాను. లక్కీ నెంబర్ 8. ఓకే. బట్ 3,33,33,000తో 3వ రౌండ్ అయ్యేటప్పటికి రఘుబాబు ఈ స్టిల్ లీడింగ్. ద ఫైనల్ రౌండ్, బజర్ రౌండ్, బోనస్ రౌండ్. ఈ రౌండ్ పేరు కొడితే కొట్టాలిరా. ఇదేంటంటే 1,00,000 రూపాయలు అదనంగా గెలుచుకునే రౌండ్ ఇది. అంటే 5 లక్షలకు మనం ఆల్రెడీ ఆడిస్తాం. సో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు లీడింగ్ 1,33,000తో రఘుబాబు. ఇందులో ఏంటంటే క్వశ్చన్ కరెక్ట్గా వినండి. తెలిసిన వాళ్ళు బజర్ నొక్కాలి. ఎవరు ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. రౌండ్ నెంబర్ 5, కొడితే కొట్టాలిరా. రెడీ అంతా ఆన్ బజర్స్? రెడీ. క్వశ్చన్ నెంబర్ 1, కుంభకర్ణుడికి ఎంతమంది కుమారులు?
ఓకే, టైమ్ అప్. ఆన్సర్ ఇద్దరు, ఒకడు కుంభుడు, రెండో వాడు నికుంభుడు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన 15/8/1947 ఏ వారం? బుధవారం. శుక్రవారం. శుక్రవారం. జీకేలో కొట్టేశావు. రైట్ ఆన్సర్. మా ఫాదరు August 15th బర్త్డే. అవునా? 1947 47 కదా. మరి మరి ప్రతి సంవత్సరం రాదు కదా శుక్రవారం. అదే ఆ విషయం ఆయనే చెప్పారు. ఓసారి గ్రాండ్ ప్లాన్ చేద్దామంటే అలా కుదిరినప్పుడు చేద్దాం అన్నారు. ఓకే. అంటే శుక్రవారం వచ్చినప్పుడు. నైస్ నైస్. అయితే వాళ్ళ ఫాదర్ ఇచ్చారు ఇప్పుడు 20,000. అంతేగా? మా ఫాదర్ ఇవ్వలేదు, రఘుబాబు ఇచ్చాడు. సో 20,000 నీ అకౌంట్ లో నుంచి శ్రీనివాసరెడ్డి అకౌంట్ లోకి. అంతేనా? అంతే. సో ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అకౌంట్ లో 91,200. బట్ స్టిల్ నువ్వే లీడ్ లో ఉన్నావు, 1,13,000. ఓ ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. నర్సుల విధానాన్ని తొలిసారిగా ప్రారంభించింది ఎవరు? నొక్కాను సరే సరే. ఏ నొక్కాను. అవునా? ఎవరు? మదర్ తెరీసా. ఇచ్చింది మీకే. నీకే వచ్చింది. అలా అన్నారంటే మీరే. వచ్చింది నాకు తెలుసు కానీ ఎందుకు Right వచ్చింది వాళ్ళకి. answer చెప్పండి. Right అంత answer. గ్యాప్ ఇచ్చారంటే వచ్చింది. కాదు, ఎందుకు కమిట్ అయ్యావు? సేఫ్ గా ఉంటే పోయేది. నేను అనుకో ఇప్పుడు నేనే బయటికి మదర్ తెరీసా అనే ఎందుకు వచ్చిన కావాలని నొక్కలేదు సార్. ఎందుకు వచ్చిన 20,000 నొక్కేద్దాం తీసేసుకోవాలి. నాకు తెలుసు. సో రాంగ్ ఆన్సర్, ఫ్లోరెన్స్ నైటింగేల్. నైటింగేల్. అది అమ్మ Correct, రేష్మి, correct. 20,000 తీసుకెళ్ళి. మనకి 20,000 ఇచ్చాడు, తీసుకో. 20,000 మాకు వచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 93,000. స్టిల్ యు ఆర్ లీడింగ్. అబ్బో. కానీ ఎడ్జ్ లో ఉన్నాడు ఇద్దరు, శ్రీనివాసరెడ్డి 91,000, రజిత 80,000. క్వశ్చన్ నెంబర్ 4. ఇగ్నో ఫుల్ ఫామ్ ఏమిటి? ఒకేసాడు అక్కడ. ఇగ్నో INGO. కాదు. ఇగ్నో INGO. HGNO కదా. సార్ స్పెల్లింగ్ సార్. ఇగ్నో IGNOU. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. రైట్ ఆన్సర్. Great. నాకు తెలియదంటే నువ్వు నేను చెప్పాను కదా జీకే ఎక్కువ తెలుసు అని. పొద్దున బాత్రూమ్. చాలా ప్లానింగ్ ఉంది. కాదు, రజిత్ ఇందాక అంది జీకే ఓకే అన్నట్టు. నిజంగా ఓకే, గుడ్, వెల్ ప్లేడ్. మళ్ళీ 20,000 రఘు దగ్గర నుంచి కొట్టేయాలి. ఆయన వేయాలి. హైయెస్ట్. వేస్తున్నాడు మొత్తం అయిపోయి ఇంకేం వేస్ట్. నువ్వు ఇందాక సైలెంట్ గా ఉంటే పోయేది. అనవసరం క్రికెట్. సరే, రఘు అకౌంట్ నుంచి శ్రీనివాస్ కి 20,000 ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 73,000 వచ్చేసావు. తను 1,11,200. హీఈస్ లీడింగ్. సో ఇప్పుడు 1,11,200 తను చెప్పేస్తే హీ విల్ బి ద విన్నర్. ఎందుకంటే రజిత హైయెస్ట్ లో ఉంది, తన తర్వాత 80,000, 20,000 లాగేస్తాడు. సో 1,31,200తో నువ్వు గెలిచేస్తావు ఎపిసోడ్. లేదు రఘు చెప్పాడు అనుకో, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్. నువ్వు 91కి వస్తావు, 93కు నువ్వు వచ్చి నువ్వే గెలుస్తావు. రజిత చెప్పింది అనుకో, 20,000 తన దగ్గర నుంచి లాగేస్తుంది, రజిత గెలవచ్చు. భయ్యా చెప్పాడు అనుకో, తారుమారు చేయొచ్చు. అది సో టోటల్ మారుతారు క్వశ్చన్ ఇది. చిన్న ఇది ఉంది. సో లాస్ట్ క్వశ్చన్, ది అల్టిమేట్ విన్నర్ని డిసైడ్ చేసే క్వశ్చన్. చాలా టఫ్ క్వశ్చన్, ఆలోచించి బజర్ నొక్కండి. ద గ్రేట్ NTR ANR నటించిన మాయా బజార్లో దుశ్శాసనుడి పాత్ర వేసిన నటుడి పేరేమిటి? ఆర్ నాగేశ్వరరావు. టెన్షన్ పెట్టేస్తున్నా. నొక్కేసావు. ఓకే. ఆర్ నాగేశ్వరరావు గారు. ఎలా అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పావు? చాలాసార్లు సినిమా చూశాను. నాన్నగారితో పాటు 2-3 రోజులు ఒకసారి డెఫినెట్గా చూస్తుంటాను. నాన్నగారు కురుక్షేత్రం సినిమాలో దుశ్శాసనుడు వేశారు. మొన్న బాలకృష్ణ గారి సినిమాలో నర్తనశాల సినిమా స్టార్ట్ చేశారు 4 years బ్యాక్. అనుకోకుండా సౌందర్య గారు పోవడం వల్ల ఆ సినిమా. విషయం తెలుసా, నేను దుర్యోధనుడు. అవును.
దుశ్శాసనుడు. నువ్వు నేను దుశ్శాసనుడు. ఈ అడిగాను. దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో దుశ్శాసనుడికి దిగ్గు అన్ని మెజర్మెంట్స్ కూడా తీసుకున్నారు నాకు. కాబట్టి ఆ అనలైజేషన్ లో ఇంతకుముందు దుశ్శాసనుడు ఎవరు వేశారు అని అనలైజేషన్ లో నాన్నగారు కురుక్షేత్రంలో వేశారు, ఆర్ నాగేశ్వరరావు మాయాబజార్లో వేశారు. ఇది నాకు వచ్చిన ఆర్ నాగేశ్వరరావు కూడా అద్భుతమైన విలన్ మనకి. ఎందుకంటే అందరూ అమెరికాకి వెళ్ళిన వాళ్ళే. అమెరికాలో ప్రతి ఇంట్లో ముఖ్యంగా మన తెలుగు DVD comes. ఇంట్లో ప్రతి ఇంట్లో మాయాబజార్ DVD ఉంది. ఇప్పుడు మళ్ళీ కలర్ లో వస్తుంది. మళ్ళీ కలర్ లో వస్తుంది. సో గ్రేట్ ఫిలిం అండ్ గ్రేట్ ఆన్సర్. సో ఇలా హెల్ప్ అయిపోయింది నీకు. రైట్ ఆన్సర్. ఇప్పుడు మళ్ళీ 20,000 నీ అకౌంట్ లో నుంచి రఘుబాబు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ట్రాన్స్ఫర్ అయితే ఇప్పుడు నీ అకౌంట్ లో 91,200, గుండు గారి అకౌంట్ లో 45,400, రజిత్ అకౌంట్ లో 80,800. ది అల్టిమేట్ విన్నర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ ఈస్ ఈ దుశ్శాసన రఘుబాబు. వాళ్ళందరికీ వావ్ చెప్తూ ఎంజాయ్ చేశారా? కిక్ ఇచ్చిందా? ఇచ్చే ఉంటుంది. సో అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, శుభరాత్రి, గుడ్ నైట్, బాయ్. yes, ready, come on, అందరూ రెడీ.